ఇండస్ట్రీలో ఉండి సినిమాల గురించి తెలిసి స్క్రీన్ మీద జరుగుతుందంతా ఒక మిత్ అన్నది మనకు అర్థమైన తర్వాత రైట్ ఆ స్థాయిలో ఎంజాయ్ చేస్తుంటారా సినిమాని? చేస్తాం అవునా? అంటే యాక్చువల్లీ ఎంజాయ్ చేయమని కూడా అన్నట్టున్నాను నేను ఒకసారి ఎవరితోనో మాట్లాడుతూ. అంటే మనకు తెలిసిపోతుంది. మన బ్రెయిన్ అంతా ఏ స్క్రీన్ ప్లే గురించో టెక్నికల్ విషయాల గురించో ఆలోచిస్తుంటారు. కొన్నిసార్లు ఫిల్మ్ ఇస్ సో గుడ్ దట్ అవన్నీ మర్చిపోయి ఇమ్మర్స్ మనం అవుతాం. కూడా ఒక ఇప్పుడు కాంతారా ఫస్ట్ పార్ట్ కాంతారా చూసినప్పుడు అసలు ఈ లాజికల్ మైండ్ అసలు పనిచేయలేదు. ఫస్ట్ 10 minutes నుంచి వెళ్ళిపోయాము ఆ సినిమాలోకి, ఆ వరల్డ్లోకి. అలాగా అలా ఉంటాయి సినిమాలు. బట్ ఎంజాయ్ చేయగలుగుతాం అంటే అస్సలు చేయకుండా కాదు. బట్ మనం ఒక సినిమాని ఎంజాయ్ చేసే నిజంగా ఎక్స్పీరియన్స్తోనే వెళ్ళాలి. మరి బోర్ కొట్టినా పర్లేదు కానీ బట్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా లేదు అనే ఆలోచన కన్నా అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని పాడు చేసేస్తుంది. అది ఓ ఫ్రెష్ మైండ్తోనే సినిమా చూడాలి. కానీ అది సోషల్ మీడియా ఏదైతే విపరీతంగా పెరిగిపోతుందో ఈ తరుణంలో తగ్గిపోతుందేమో ఆ ఎక్స్పీరియన్స్. అంటే ఎక్కడ ఏ తప్పు ఉందో వెతికి పట్టుకోవడానికే కొంతమంది రెడీగా ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ఫిల్మ్స్కి వెళ్ళి చూసేవాళ్ళు మేబీ నాన్ సోషల్ మీడియా వాళ్ళే ఎక్కువ ఎనీవేస్. వాళ్ళు అలా చూడరు సినిమాని. వాళ్ళకి స్ట్రైట్ అప్ ఈ సినిమా బాగుందా బాగాలేదా అనే కాన్సెప్ట్. నేను కూర్చున్నప్పుడు నేను ఎంజాయ్ చేయగలిగానా లేదా అనేంత వరకే ఆలోచిస్తాను. అంత డైసెక్ట్ అందరూ చేయరు. అవును. ఇప్పుడు మీరు ఎవరైతే రివ్యూస్ చేస్తారని చెప్పారో వాళ్ళు కూడా ఫిల్మ్ ఫ్యానటిక్సే చాలా. వాళ్ళకి సినిమాలు అంటే ఇష్టం. దాని మీద జనాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ ఛానల్స్ ఒక్కొక్కరికి ఉంటుంది. నథింగ్ రాంగ్, నథింగ్ రైట్. మీ సినిమాని యాజ్ ఏ ఆడియన్గా చూడగలరా? అదే అన్న మీ సినిమాని సినిమానా మీరు చేసిన సినిమాని కష్టమే అనుకుంటా. కాన్స్టెంట్ ప్లస్ మళ్ళీ అక్కడ నేనే కనపడడం వల్ల మేబీ కాన్స్టెంట్ ఇది ఇలా చేస్తుండొచ్చు అలా చేస్తుండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. బట్ ఈ సినిమా కొంచెం అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ నుంచి ఎలా చూడాలి అనేది ట్రై చేస్తున్నాం. బట్ యూ క్యాన్ అనుకుంటలేండి, విత్ టైమ్ యూ క్యాన్. మేబీ ఫస్ట్లో కుదిరేది కాదేమో, ఇప్పుడు చూసినప్పుడు కరెక్ట్ ఇది బాగాలేదు, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే అలా అనాలిసిస్ అయితే చేయగలుగుతాము. ఫిల్మ్గా నేను ఇప్పుడు దాకా తర్వాత ఎప్పుడు మళ్ళీ రీవిజిట్ చేసుకుని చూడనేది కనీసం ఒకసారైనా ఫస్ట్ టైం అయినా చూసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ముకుంద అనే సినిమా ఫస్ట్ టైం థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూడాలన్న ఒక కోరిక ఉంటుంది కదా, అది చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? మనకి సినిమా పడింది, మన 7 మీద పడ్డం అనే ఆనందం ఎక్కువ. మన సినిమా ఎలా ఉంది అని అది లేదు, ఇంకా చుట్టుపక్కల జనాలు ఎలా చూస్తున్నారు అని అటు ఇటు చూడడం తప్ప నేను నా అంతటి నేను దీని ఒక సినిమా ఒక ఇమర్సివ్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళలేదు. నేను కొంతవరకు కంచె చూసినప్పుడు ఆ వరల్డ్ వార్ ఎపిసోడ్స్ అన్ని చూసినప్పుడు కొంచెం మర్చిపోయాను నన్ను నేను చూస్తున్నాను అన్న సెటప్లో. బట్ మిగతా ఫిల్మ్స్ అనేటప్పుడు F2 అని కూడా నేను ఎంజాయ్ చేశాను సీన్స్ని. నేను ఒక్కనే కాదు, సినిమా యాజ్ ఎ సినిమాగా ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు చేయగలుగుతాం అండి. అంటే మేబీ టైం అది ఏ టైం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఫిల్మ్ రిలీజ్ ముందు చేస్తాం అంటే అనాలిసిస్ ఎక్కడ ఏది మిస్టేక్ ఉంది, మళ్ళీ ఏమైనా బెటర్మెంట్ చేయొచ్చా అన్న యాంగిల్ చూసుకోండి. అది కొన్ని సినిమాలకి చూసే అవకాశం రాదు. రిలీజ్ 1 day ముందు 2 days ముందు ఫైనల్ ఎడిట్ చూస్తాం, లైక్ 3-4 days ముందు. సమ్ టైమ్స్ ఇట్ ఇస్ నథింగ్ టు బి ఫిక్స్డ్ అన్నప్పుడు చూసి ముందుకు వెళ్తాం. ఎడిటింగ్లో కానీ డబ్బింగ్లో కానీ ఆ సినిమా చూస్తూ ఫైనల్ అవుట్పుట్ చూడాలన్న కోరిక ఉంటుందా? ఉంటుంది. అంటే అన్నిసార్లు ఎందుకు చూస్తామండి, దీన్ని బెటర్గా చేయొచ్చు అన్నట్టు కదా. ఎడిట్ రూమ్లో కానీ దేంట్లో కానీ ఫైనల్గా ఎలా వస్తుంది అనేది 100% చూడాలి. అలా వదిలేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే అవుట్పుట్ అసలు చూడకుండా నేను రిలీజ్ అయిపోయిన సినిమాలు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా పెట్టుకుంటే సెకండ్ హాఫ్లో చాలా వరకు విఎఫ్ఎక్స్ డిజైన్తోనే ఉన్నాయి. అది 1 day ముందు చూసాం. అది చాలా లేట్గా వచ్చింది చేతికి. విఎఫ్ఎక్స్ అంటేనే అదే ప్రాబ్లం అనుకుంటా. ప్రోడక్ట్ అది టూ హెవీ విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా అది. సో బ్లూ స్క్రీన్తో అంత డీప్గా జడ్జ్ చేయను, ఎస్పెషల్లీ ఆ ఫిల్మ్ని. అది సరిగ్గా అనుకున్నంత లెవెల్లో రాలేదు. అది డిసప్పాయింటింగ్గానే ఉండింది మాకు అది. బట్ అసలు చేయడానికి కూడా ఏం లేదు. ఆల్రెడీ ఒకసారి పోస్ట్పోన్ చేసాము బెటర్గా వస్తుందని, బట్ ఇంకా రాలేదు అన్ఫార్చునేట్లీ.